జయ గురుదత్త, శ్రీ గురుదత్త. విశ్వం అనంతమైనది. విశ్వాన్ని సృజించిన శ్రీ మహావిష్ణువు విశ్వమంతటా ఆవరించి ఉన్నాడు. అందుకే విష్ణు సహస్రనామం విశ్వం విష్ణుర్వషట్కారో అని ప్రారంభమవుతుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మాన్ని రక్షించటం కోసం పరమాత్ముడు అవసరాన్ని బట్టి వివిధ రూపాలను స్వీకరించాడు. తన ప్రతి అవతారం ఎన్నో అద్భుత కార్యాలకు అంకురార్పణగా సాగింది. అవతారమంటే దిగిరావటం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాడు. ఆయన అవతారాలలో అతి ముఖ్యమైనవి దశావతారాలు. ప్రతి అవతారం విష్ణు స్వరూపమే అయినా తన లక్ష్యాన్ని బట్టి రూపాన్ని స్వీకరించటం విశేషం. అలా స్వీకరించిన వివిధ రూపాలకు మూల స్వరూపంగా అనంతమైన శక్తిని ఒకే విగ్రహ రూపంలో సాక్షాత్కరింపచేయాలనే మహాసంకల్పమే పరమపూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆకాంక్ష. శ్రీహరి దశావతారాలకు వేరువేరుగా ఆలయాలు ఉన్నా అత్యధికంగా నారసింహ, శ్రీకృష్ణ, శ్రీరాముడు, శ్రీ వెంకటేశ్వర క్షేత్రాలే మనకు దర్శనమిస్తాయి. కూర్మావతారానికి సంబంధించి ప్రపంచంలో కూర్మనాథ ఆలయం ఒక్కటే ఉంది. మిగతా అవతారాలకు దేవాలయాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, బలరామావతారం, కృష్ణావతారం, వెంకటేశ్వర అవతారాలు. ఈ దశావతారాలను ఒకే విగ్రహంలో ఉండేలా శ్రీ వెంకటేశ్వరుని రూపంలో ప్రపంచంలో అరుదుగా ఏర్పడనున్నారు ఈ దివ్యమంగళమూర్తి. శ్రీనివాసుడు నృసింహ, వరాహ అవతారాలతో త్రిముఖం, విగ్రహం 8 చేతులలో, వామనావతారానికి సూచికగా ఒక చేత్తో గొడుగు, రామావతారానికి సూచికగా బాణం, విల్లమ్ములు, పరశురామావతారానికి సూచికగా గండ్రగొడ్డలి, కృష్ణావతారానికి సూచికగా నెమలిపించం, కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం, విష్ణుమూర్తి చేతిలో ఉండే శంకుచక్రాలు. ఇలా స్వామివారి రూపం దర్శనమిస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కపిలవనంగా పిలుస్తున్న కాలిఫోర్నియా సమీపంలోని ట్రేసీ నగరంలో ఆవిష్కృతం కాబోతోంది ఆ శ్రీవారి దివ్యమంగళ రూపం. శ్రీ మహావిష్ణువే మహర్షిగా అవతరించి తపస్సు చేసిన ఈ పవిత్ర భూమిలో మహావిష్ణువు కలియుగ ప్రత్యక్ష దైవంగా అవతరించబోతున్నాడు. ఇంతటి మహత్కార్యాన్ని లోక కళ్యాణం కోసం, మనందరి క్షేమం కోసం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని, అనంతతత్వాన్ని తెలియజేసినట్టు ఇప్పటివరకు భగవద్గీతను చదివి కంఠస్థం చేసుకుని భగవంతుడి రూపాన్ని అన్వేషిస్తున్న వేలాది మంది భగవద్గీత సేవకులను, భక్తులను తరింపచేసే అద్భుత అవకాశం ఇప్పుడు లభించింది. ఆ అనంత చైతన్య శక్తి స్వరూపమైన విశ్వరూప దశావతార వెంకటేశ్వర స్వామి సేవలో అందరం పాల్గొని పరమపూజ్య అప్పాజీవారి విశ్వరూప దశావతార వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాం. జయ గురుదత్త, నమో వెంకటేశాయ. జై అప్పాజీ. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గరుడ వాహన గోవింద, గానలోల గోవింద, వానర సేవిత గోవింద, వారధి బంధన గోవింద, శిష్టపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద,
కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ